మనకి హిందూ సమాజంలో ఒక సమస్య ఉంది. అదేంటి అంటే ఏ పండుగ ఏ రోజు. కృష్ణాష్టమి 2 రోజులు వస్తుంది, దీపావళి 2 రోజులు వస్తుంది, సంక్రాంతి ఏ రోజు వస్తుంది. ఇట్లా పండుగల గురించి 2 రకాల సిద్ధాంతాలు ఉంటాయి. సో ఏ రోజు ఏ పండుగ చేసుకోవాలని హిందూ భక్తులలో, ఏమంటారు సంప్రదాయాన్ని పాటించే వాళ్ళలో డెఫినెట్గా ఇది ఒక పెద్ద కన్ఫ్యూషన్. ఎందుకంటే ఇక్కడ జ్యోతిషాస్త్రం ప్రకారం 2 రకాలుగా చెప్తూ ఉంటారు. ఒకటి సూర్య సిద్ధాంతాన్ని అనుసరించి చెప్తారు, ఒకటి చంద్ర సిద్ధాంతాన్ని అనుసరించి చెప్తారు. కాకపోతే దీనిలో ఏ చర్చ చేసుకున్నా కూడా ధర్మ సింధు, నిర్ణయ సింధు వీటి ప్రకారం చెప్పేది ఏంటంటే తిథిని అనుసరించి చేసుకోవాలి. సాధారణంగా అన్ని పండుగలకు ఒక రూల్ ఏంటి అంటే ఉదయం పూట ఎప్పుడైతే తిథి అంటే సూర్యోదయంలో ఉన్న తిథి ప్రకారమే ఆ రోజు తిథిని నిర్ణయిస్తారు. ఎగ్జాంపుల్ సూర్యోదయంలో కనుక ఒక 10 నిమిషాల కాలమే తిథి ఉందనుకుందాం. సో ఆ రోజు మొత్తం కూడా అదే తిథిని అనుసరించాల్సి ఉంటుంది. అంతే తప్పితే ఎక్కువ సమయం ఉన్న తిథి ఆ రోజు తిథి అని చెప్పేసి చాలామంది చెప్తూ ఉంటారు. సరైన విధానం కాదు. కానీ దీపావళికి ఒక ఎగ్జంప్షన్ ఉంటుంది. ఎందుకంటే దీపావళి అమావాస్య రోజున నాడు జరుపుకుంటాం మనం. సో అమావాస్య ఉన్న సమయాన్నే మనం పరిగణిస్తూ ఉంటాం. అంతేగాని సూర్యోదయంలో అమావాస్య ఉంది కాబట్టి ఆ రోజు అమావాస్య అంటే తిథి ప్రకారం అమావాస్యనే. కానీ దీపావళి నోములు ఇవి చేసుకోవడానికి మాత్రం ఒక ప్రత్యేకంగా సాయంత్రం పూట అమావాస్య ఉందా లేదా చూస్తాం మనం. సో కాబట్టి ఈ సంవత్సరం అంటే 2025 అక్టోబర్ 20వ తారీఖు, అక్టోబర్ 21వ తారీఖులలో దీపావళి పండుగ ఏ రోజు చేసుకోవాలని ఒక సమస్య ఉంది. సో దానికి సమాధానం అక్టోబర్ 20వ తారీఖు నాడు మాత్రమే దీపావళి నోములు, దీపావళి పూజలు చేసుకోవాల్సి ఉంటుంది. సో జనరల్గా క్యాలెండర్లు చూసినప్పుడు మీకు అక్టోబర్ 21 నాడు అమావాస్య కనిపిస్తుంటుంది. ఎందుకంటే సూర్యోదయంలో ఉన్న తిథి అమావాస్య ఆ రోజు, కాబట్టి ఆ రోజు అమావాస్య అని ఉంటుంది. కానీ దీపావళి నోములు చేసుకునే వాళ్ళు మరి అక్టోబర్ 20వ తారీఖు సాయంత్రం అంటే ఆల్మోస్ట్ రాత్రిపూటనే అనుకోవాలి, ఆ రోజు చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకు అనేది విషయం ఇప్పుడు మీకు తెలుపుతాం. సో సాధారణంగా మనం చూడాల్సింది ఏంటి అంటే అమావాస్య ఉన్న తిథి ఎప్పుడు ఉంది. సో అక్టోబర్ 20వ తారీఖు సాయంత్రం 3:44 అమావాస్య తిథి ఎంటర్ అవుతుంది. అక్టోబర్ 21 సాయంత్రం 5:54 వరకు కూడా అమావాస్య తిథి ఉంటుంది. సో మనకి పూర్తి రాత్రి సమయం అమావాస్య తిథి ఉంది ఏ రోజు అంటే అక్టోబర్ 20వ తారీఖు. కాబట్టి ఎవరైనా దీపావళి నోములు చేసుకోవాలంటే అక్టోబర్ 20 నాడే చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఆ రోజు అంటే అక్టోబర్ 20 నాడు దీపావళి నోములు చేసుకోవడానికి గాను శుభ సమయం ఏ టైం ఉంది అంటే 7:08 నుండి 8:18 వరకు ఈ నోములు అనేవి చేసుకోవచ్చు. సాధారణంగా ఇంకొక విషయం ఉంటుంది. ఒకసారి 7-8కి శుభ సమయం స్టార్ట్ అయినప్పుడు వీళ్ళు వ్రతాన్ని స్టార్ట్ చేసినట్టయితే 8-18 దాటినా కూడా అది కంటిన్యూ చేసుకోవచ్చు, దానిలో దోషం ఏమీ లేదు. సో కాబట్టి 7-8కి శుభ సమయం స్టార్ట్ అయ్యి 8-18 వరకు నోములు చేసుకునే సమయం ఉంటుంది. అలాగే ప్రదోషకాలం కూడా అక్టోబర్ 20 నాడు 5:54కు స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ 5:54, 5:56కి స్టార్ట్ అవుతుంది. ఆ 5:56 నుంచి మొదలు పెడితే 8:18 వరకు కూడా ప్రదోషకాలం ఉంటుంది. అంటే ఈ సమయం అంతా కూడా శుభ సమయం. కాబట్టి ఈ సమయంలో ఎవరైనా సరే దీపావళి నోములు చేసుకోవడానికి అనుకూల సమయం. సో కాబట్టి ఎప్పుడైతే దీపావళి నోము చేసుకుంటారో వాళ్ళకి దీపావళి అక్టోబర్ 20వ రోజు మాత్రమే అవుతుంది. సో కాబట్టి భక్తులందరూ అలాగే హిందూ మత విశ్వాసులందరూ కూడా ఒకటి మనసులో పెట్టుకోండి, దీపావళి పండగకి ప్రత్యేకంగా అమావాస్య తిథి ముఖ్యమైనది కాబట్టి అక్టోబర్ 20 నాడే పండుగను చేసుకోవాల్సి వస్తుంది. మిగతా పండుగల విషయం వేరే. అవి మాత్రం ఖచ్చితంగా సూర్యోదయంలో ఉన్న తిథి ప్రకారమే తిథి నిర్ణయించబడుతుంది. ఆ తిథిని బట్టి మాత్రమే పండుగను ఆచరించాల్సిన అవసరం ఉంది. ఇది యాక్చువల్గా శాస్త్ర విషయం పండుగల గురించి. థ్యాంక్ యూ వెరీ మచ్.